నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 86. ఇందాక నేనంటే తినడం తిరగడం కాదన్నావు, మరి నువ్వు చేస్తుందేంటి? తినేసి బజ్జోవడమేనా? అతను నిద్రపోయాడు అనుకుని గొణికింది సంయుక్త. వెంటనే అతని చేతులు ఆమె మెడ మీదికి చేరిపోయాయి. ఆమె ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తెచ్చుకున్నాడు. కళ్ళు తెరవకుండానే ఆమె పెదాలను అందుకొని గాఢంగా ముద్దు పెట్టాడు. ఆమె గింజుకుంటుంటే అప్పుడు వదిలేసి కళ్ళు తెరిచాడు. నీకిలా పెట్టించుకోవడం ఇష్టం కదూ, అందుకే నన్ను రెచ్చగొడతావు, నేను పెడుతుంటే లబోదిబోమంటావు అన్న అతడు ఒక్క ఉదుటున లేచి ఆమెను మంచం మీదికి నెట్టేసి మీద చేరిపోయాడు. నా ఉద్దేశం అది కాదు అన్న ఆమె తన చేతులతో అతన్ని ఆపాలని చూసింది. ఆమె చేతులు తప్పించి పూర్తిగా తన బరువును ఆమె మీద వేశాడు. గిఫ్ట్ ఇవ్వడం చేత కాలేదు, కానీ దీనికేం తక్కువ లేదు. మూతి తిప్పింది సంయు. నేనేది కూడా ఇస్తాను అనలేదు. అలా అనుకుంటే నీ పొరపాటు. కేవలం చూపిస్తాను అన్నాను. అదే ఇది నా ప్రేమ అంటూ ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు శిఖర్. ఆమె ఏదో అనేలోపు ఆమె పెదాలు అతని పెదాల కిందికి వెళ్ళిపోయాయి. మాట్లాడాలి అనుకున్న మాటలు ఆమె మనసు అట్టడుగు పొరల్లోకి వెళ్ళిపోయాయి. అతడు అంత ఇష్టంగా తన ప్రేమను చూపిస్తుంటే ఆమె కాదనలేకపోయింది. ఆమె తనువు అతనికి అనువుగా మారింది. ఆమె మనసు అతని ప్రేమలో మునిగింది. ఆమె ఎప్పటికప్పుడు సేఫ్టీ వాడామని చెప్పాలి అనుకుంటూనే ఉంది. కానీ తీరా ఆ క్షణం వచ్చేసరికి మర్చిపోతోంది. ఇప్పుడు అదే జరిగింది. శిఖర్ ప్రేమని తనివి తీరా పొందిన సంయుక్త అతని ఎదపై పడుకొని సేద తీరుతోంది. బావా, నిజం చెప్పు, ఆ నిక్కిగాని పెళ్ళి ఆ పూర్ణంతో నువ్వు కావాలని చేశావు కదూ అన్న ఆమె కళ్ళు మాత్రమే ఎత్తి అతన్ని చూసింది. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న శిఖర్, అవును, నువ్వు నా భార్యవని తెలిసి కూడా వాడు నీ వెంట పడ్డం మానలేదు. పైగా నిన్ను కిడ్నాప్ చేయాలని చూశాడు. అందుకే వాడికి పర్మనెంట్గా లాక్ చేశాను. ఆ పూనం మహా గడుసుది. పైగా పోలీస్ ఆఫీసర్. వాడిని కంట్రోల్లో పెడుతుంది. వాడు పిచ్చి వేషాలు వేయకుండా కుదురుగా ఉంటాడు. ఇక నీ జోలికి రాడు. నేను ప్రశాంతంగా ఉండొచ్చు అన్న అతడు ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఇదంతా మన కోసమా? నిజంగా వాడికి పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతో కాదా? అయినా ఈ విషయం అత్త వాళ్ళకి తెలిస్తే ఊరుకుంటారా? అది ఎందుకు ఆలోచించలేదు నువ్వు అంటూ అతని చెంప మీద చెయ్యి వేసి నిమిరింది. నేనేం చేసినా మంచే చేస్తానని అందరికీ తెలుసు. ఎందుకిలా చేశావని నిలదీసే ధైర్యం ఎవరికీ లేదు. ఇక బాబాయ్ నాతో ఎప్పుడూ అంటూ ఉండేవాడు, ఎలాగైనా సరే నిక్కీని దారిలో పెట్టరా అని. ఎప్పుడు వాని వెంట ఉండలేం. వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అని గమనించలేం. పెళ్లి చేస్తే ఆ సంగతి అతని భార్య చూసుకుంటుంది అన్న అభిప్రాయంతోనే మంచి అమ్మాయితో పెళ్లి చేశాను. పెద్దవాళ్ళు లేకుండా చేయడం తప్పే కావచ్చు, కానీ నా ఇంటెన్షన్ తప్పు కాదు. అర్థం చేసుకుంటారు. నువ్వెక్కువ ఆలోచించకు, పడుకో, రేపు ఉదయం బయటికి వెళ్దాం అన్నావు కదా అన్న అతడు ఆమె వెన్ను నిమిరాడు. ఆమె అనాచ్ఛాదిత వీపు అతని మునివేల స్పర్శతో ఎంతో హాయినిచ్చింది. కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం కాశ్మీర్లో చూడదగిన ప్రదేశాలన్నీ చూసుకొని లంచ్ సమయానికి పూనం ఇంటికి సంయుని తీసుకొని వచ్చాడు శిఖర్. ఆమె భోజనానికి రమ్మని ఆహ్వానించింది. నిఖిల్తో ఆమె లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో కళ్ళతో చూసినట్టు ఉంటుంది అనుకున్న శిఖర్ సరే అన్నాడు. ఇప్పుడు సంయుతో కలిసి వచ్చాడు. వీళ్ళు వచ్చేసరికి నిఖిల్ వాళ్ళింట్లోనే ఉన్నాడు. వీడేంటి ఇక్కడ తగలడ్డాడు? శిఖర్ని చూసి మనసులో అనుకున్నాడు నిఖిల్. ఎవరు అంటూ లోపల ఉన్న నవనీత్ వచ్చింది. శిఖర్ని చూసి, నువ్వా బేటా అన్న ఆమె సంయుక్తని చూసింది. నా భార్య అంటూ పరిచయం చేశాడు ఆమెకి. నమస్కారం ఆంటీ అన్నది సంయు. జీతే రహో బేటీ అని ఆశీర్వదించిన ఆమె కూర్చోమని సోఫా చూపించింది. పూనం లేదా అడిగింది సంయుక్త. స్టేషన్కి వెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తుంది అన్న ఆమె తాగడానికి జ్యూస్ ఇచ్చింది. అది తాగాక నవనీత్ వంట చేస్తుంటే హెల్ప్ చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది సంయు. నువ్వెందుకు వచ్చావు? సంయు వెళ్ళగానే శిఖర్ని అడిగాడు నిఖిల్. అతడు ఏం చెప్పేవాడో కానీ నేను రమ్మంటే వచ్చాడు అంటూ అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టింది పూనం. అయితే నేను వెళ్తున్నా అనేసి లేచి వెళ్ళబోయాడు నిఖిల్. అతని చెయ్యి పట్టి ఆపేసింది పూనం. ఏంటి నీ దౌర్జన్యం అన్న నిఖిల్ ముఖం గండుగా పెట్టాడు. నేనంతే, కూర్చో దబాయించింది పూనం. అతనికి తప్పలేదు, కూర్చున్నాడు. పూనం శిఖర్తో మాట్లాడుతూ ఉంటే అసహనంతో కదిలాడు. మీరింటికి ఎప్పుడు వెళ్తున్నారు? చాలాసేపటి తర్వాత అడిగాడు నిఖిల్. ఎందుకు? ఎదురు ప్రశ్నించాడు శిఖర్. నా లీవులు అయిపోయాయి, నేను వెళ్ళాలి అందుకు అన్నాడు నిఖిల్. వెళ్ళు, దానికి నన్నెందుకు అడగడం? శిఖర్ అనగానే నేను వెళ్తుంటే పట్టుకొచ్చి ఈ రాక్షసి ముందు పడేస్తావేమోనని నంగిగా అంటూ పూనంని చూశాడు.
ఏంటి నేను రాక్షసినా? అతని మీదికి లేచింది పూనం. కాకా దేవతవా? వెటకారమాడాడు నిఖిల్. నీకు నేను అంతకన్నా ఎక్కువ యాటిట్యూడ్ చూపించింది పూనం. వీళ్ళు గొడవ పడుతుంటే కిచెన్లో నుండి ముసిముసిగా నవ్వుకుంది సంయుక్త. వాళ్ళిద్దరూ పిల్లి ఎలకల మాటలతో కొట్టుకుంటుంటే శిఖర్ తనకు పట్టనట్టు ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో వంట పూర్తయింది. భోజనానికి రమ్మని పిలిచింది నవనీత్. దాంతో వాళ్ళు పోట్లాటకి పులిస్టాప్ పడింది. లేదంటే అది ఇప్పుడప్పుడే ఆగేది కాదు. బావగారు, నేను మీ సిటీకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను భోజనం మధ్యలో శిఖర్తో అంది పూనం. ఎందుకు? అక్కడ కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? అంటూ ఆమె మీద విరుచుకుపడ్డాడు నిఖిల్. పెళ్ళయ్యాక నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటే బాగోదు కదా. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా. చెప్పు, నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకుంటావా లేదంటే నన్ను చేయించుకోమంటావా? నిఖిల్ని చూసి కళ్ళు ఎగరవేసింది పూనం. మా అమ్మా నాన్నను వదిలేసి ఇక్కడ వచ్చి ఉండడానికి నాకేం కర్మ? పొగరు చూపించాడు నిఖిల్. అందుకే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నాను. త్వరలో నాకు అక్కడ పోస్టింగ్ ఇస్తామన్నారు సంతోషంతో చెప్పింది పూనం. అంటే ఇదంతా ముందే ప్లాన్ చేశావా? అంతా అయ్యాక ఇప్పుడు నాతో చెప్తున్నావా? ఆశ్చర్యంతో నోరు తెరిచాడు నిఖిల్. అవునని కనురెప్పలు మూసి తెరిచిన పూనం తెరుచుకున్న అతని నోట్లో స్వీటు ముక్క పెట్టింది. దాంతో నిఖిల్ నోరు మూతపడింది. చూపులతో కొట్టేలా పూనంని చూశాడు. అక్కడ శిఖర్ ఉండడంతో ఇక మాట్లాడలేకపోయాడు. కబుర్ల నడమ వాళ్ళ భోజనం పూర్తయింది. నువ్వు సిటీకి వచ్చేటప్పుడు చెప్పు, నేను వచ్చి స్టేషన్లో నిన్ను రిసీవ్ చేసుకుంటాను బయలుదేరుతూ అన్నాడు శిఖర్. అలాగే బావగారు, చిరునవ్వుతో అతన్ని చూసింది పూనం. ఇది నాతో తప్ప అందరితో పళ్ళు ఇకిలిస్తూ మాట్లాడుతుంది. నన్ను చూస్తే మాత్రం గయ్యాలి గంపలా మీద పడుతుంది. శిఖర్తో నవ్వుతూ మాట్లాడుతున్న పూనంని చూసి ఉడుక్కున్నాడు నిఖిల్. నాకిక్కడ ఏదో కాలుతున్న వాసన వస్తుంది ముక్కు ఎగపీలుస్తూ అన్నాడు శిఖర్. నాకు కూడా బావగారు అన్న పూనం పక్కన ఉన్న నిఖిల్ని చూసింది. అతడు గండుగా ముఖం పెట్టి అక్కడి నుండి పక్కకు వెళ్ళాడు. మిగతా వాళ్ళు నవ్వుకున్నారు. శిఖర్ సంయుకి సెండ్ ఆఫ్ చెప్పి వచ్చిన పూనం చెప్పు ఎక్కడికి వెళ్దాం అంటూ నిఖిల్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. నేను రాను చిన్నపిల్లాడిలా అన్న అతడు అలకబోని బుంగమూతి పెట్టాడు. అరే, రేపు నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావు కదా, ఇంకా ఎందుకు ఈ అలక? నాతో ఉండే ఈ ఒక్కరోజైనా నన్ను హ్యాపీగా ఉంచు అన్న పూనం బలవంతంగా నిఖిల్ని లేవదీసింది. అమ్మా, మేము షాపింగ్కి వెళ్తున్నాం అన్న నవనీత్కి చెప్పి నిఖిల్తో షాపింగ్ మాల్కి బయలుదేరింది. అది యాదృచ్ఛికమో లేక ఏమో కానీ శిఖర్ సంయుక్త కూడా అదే షాపింగ్ మాల్కి వచ్చారు. బామ్మ కోసం షాల్ కొంటున్న సంయుక్త దూరంగా కనిపించిన నిఖిల్ని చూసింది. బావా అటు చూడు అంటూ శిఖర్కి చూపించింది. కొత్త జంట, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు, చూసినా చూడనట్టే ఉండు. ఇప్పుడే కదా వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చాం, మళ్ళీ వెళ్ళి పలకరించి మాట్లాడడానికి మాటలేముంటాయి? అసలే వాడు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. కలిసి కొంచెం టైం అయినా స్పెండ్ చేయకపోతే వాళ్ళ మధ్య ప్రేమ ఎలా పుడుతుంది అన్న శిఖర్ వాళ్ళు ఉన్నవైపు కాకుండా మరోవైపు సంయుక్తని తీసుకెళ్ళాడు. తమకు కావలసినవి గబగబా కొనేసుకుని ఆ షాపింగ్ మాల్ నుంచి బయటపడ్డారు వాళ్ళు. హాజీ, ఇది నీకు బాగుంటుంది అని నిఖిల్ కోసం ఒక స్వెటర్ తీసింది పూనం. నిజంగానే బాగుంది, కానీ ఆమె కొనిపెడుతున్నందుకు అతడు తీసుకోవడానికి ఇష్టపడలేదు. నాకు నచ్చలేదు అనేశాడు. అతడు అలా ముఖం మీద అనేసరికి పూనం మనసు చివుక్కుమంది. అయితే నీకు నచ్చింది తీసుకో, బిల్ మాత్రం నేనే పే చేస్తాను. మన పెళ్ళయ్యాక మొదటిసారిగా నేను నీకు ఇచ్చే గిఫ్ట్ అనుకో అని మరొకటి చూపించింది పూనం. నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వు నాకు ఇవ్వడం ఏంటి? డామినేషన్ చూపిస్తున్నావా కోపంగా అన్నాడు నిఖిల్. ఇష్టంతో కొనిపెట్టే దాంట్లో డామినేషన్ ఏముంటుంది? మీకు కూడా ఇవ్వాలి అనిపిస్తే నాకు ఇవ్వండి, నేను మీలా వద్దనను. పైగా మీకు నచ్చింది ఏదైనా అది నాకు నచ్చుతుంది. ఎంతైనా మీరు నా హబ్బీ కదా అంటూ తన భుజంతో అతని భుజాన్ని పొడిచింది. అసలు నీలో ఆడతనం ఉందా? ఇదేం పొడవడం అన్న నిఖిల్ ముఖం చిట్లించాడు. అది మీరు దగ్గరికి తీసుకుంటే కదా తెలిసేది అంటూ బిడియపడింది పూనం. అబ్బో, నీకు ఇది కూడా వచ్చా? ఆమె సిగ్గుతో మెలికలు తిరగడం చూసి వెటకారం ఆడాడు. ఆమె అతని ఎగతాళిని పట్టించుకోలేదు. నిఖిల్ పేరెంట్స్ కోసం షాపింగ్ చేసింది. అతడు వెళ్ళేటప్పుడు పంపించాలి అనుకుంది. నిఖిల్ తనకి కావలసినవి తీసుకున్నాడు.
పూనంకి మాత్రం కొనిపెట్టలేదు. దారిలో పువ్వులు కనిపిస్తే అవి కొనిపెట్టమని అడిగింది. ఇంత షాపింగ్ చేశావు, అవి మాత్రం కొనుక్కోలేవు నిఖిల్ అన్నా ఆమె పట్టించుకోలేదు. పువ్వులు ఎప్పుడు భర్తనే భార్యకి కొనిపెట్టాలి. అది భార్య ఎంత సంపాదించినప్పటికీ అయినా సరే, ఆమె చేతి నిండా డబ్బులు ఉన్నా సరే అన్న పూనం పువ్వులు తీసుకొని బలవంతంగా నిఖిల్ చేత డబ్బు కట్టించింది. ఏమో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా తింగరిదానివి అంటూ విసుక్కున్నాడు నిఖిల్. ప్రేమలో ఉండి చేసే ప్రతి పని ఎదుటి వాళ్ళకి ఇలాగే అనిపిస్తుంది. కానీ ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తనేం చేస్తుంది అనేది. నీలో ప్రేమ లేదు కాబట్టి ఇలాంటి విషయాలు అర్థం కావు అంటూ భారంగా నిట్టూర్చింది పూనం. అతను ఆమెను పిచ్చిదానిలా చూసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. బావా, మనం ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? కాటేజీకి రాగానే శిఖర్ మెడ చుట్టూ చేతులు వేసి గోముగా అడిగింది సంయు. అప్పుడే ఇంటి మీద బెంగొచ్చిందా అన్న అతడు ఆమె ముఖాన్ని తన 2 చేతుల నడుమ పట్టుకున్నాడు. తల నిలువునా ఆడించింది సంయు. నేనున్నా కూడానా కినుగ్గా చూశాడు. కాదనుకో, కానీ అమ్మని వదిలి ఎప్పుడూ ఉండలేదు కదా. తను నిన్న ఫోన్ చేసి బాధపడుతుంటే నాకు ఎలాగో అనిపించింది. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను, కానీ అమ్మని బాధ పెడుతున్నాను కదా అంటూ సాడ్ అయ్యింది. అత్త, నువ్వు ఫోన్ చేసినందుకు బాధపడింది తప్ప నువ్వు తనను వదిలి వచ్చేసావని కాదు. అయినా మనం వచ్చింది హనీమూన్కి, ఇక్కడ ఉండిపోవడానికి కాదు. బెంగ పెట్టుకోకు, టికెట్ బుక్ చేస్తాను, వెళ్దాం అన్న అతడు సంయు నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె అతని ఎదపై ఒదిగింది. శిఖర్ ఆమె చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరికి తీసుకున్నాడు. అతని చేతులు మెల్లగా ఆమె తనువును ఎక్కడెక్కడో తడమడం మొదలుపెట్టాయి. ఆమె అతని చేతి మీద ఒక దెబ్బ వేసింది. అతడు ఆమెను చురుగ్గా చూశాడు. ఏంటి బావా ఇది, రాగానే మొదలుపెట్టావు? అతని మీద చిరుకోపం చూపించింది సంయు. ఎక్కడా, ఆల్రెడీ వచ్చి అరగంట అయింది తెలుసా అన్న అతని మాట విరహంతో తాళలేని వాడిలా హస్కీగా వచ్చింది. అబ్బో, అంత టైం వేస్ట్ చేశావా? కావాలని వెటకారమాడింది సంయు. అమాయకంగా ముఖం పెట్టి తల నిలువున ఆడించాడు శిఖర్. ఆమె కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే, మరేమో నా వైఫ్ డల్గా ఉంది, హ్యాపీ చేద్దామని మెత్తని గొంతుతో ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమె అంటే అంత ఇష్టమా? చిలిపిగా అడిగింది సంయు. దీన్ని అడుగు, ఎంత ఇష్టమో చెప్తుంది అంటూ ఆమె తలను తన హృదయానికి ఆనించుకున్నాడు. ఉద్వేగంతో కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు ఆమెను పులకరింపజేసింది. నిజమే సుమా, నాటకీయంగా అని బుగ్గలు నొక్కుకుంది సంయు. మరేమనుకున్నావు? ఆమెను ఇక్కడ పెట్టి చూసుకుంటున్నాను తెలుసా. కావాలంటే ఈ విషయం కూడా అడుగు అన్నాడు శిఖర్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ నచ్చితే, నా వీడియోస్ ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.